నమస్తే. ఎన్నో విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. భక్తికి సంబంధించి కొంతమంది ప్రముఖుల్ని చూసినప్పుడు నిజంగా ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. నేను చాలా తక్కువ మందికే ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటాను. అలాంటి వారే దివ్యరమణ చక్రవర్తులు గారు. చాలా ఆలస్యమైంది కార్యక్రమం చేయటానికి. కాకపోతే శుభప్రదంగా మనం శ్రావణ మాసంలో కలవడం, నాకు తాంబూలం కూడా ఇవ్వడం జరిగింది. శ్రావణ మాసానికి సంబంధించి అనేక విషయాలు మాట్లాడుకొని, అలాగే కొన్ని ఆధ్యాత్మిక విషయాలు, కొన్ని చేయొచ్చా, ఇవి చేస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను. ఇంకా మీకు ఎటువంటి ధర్మ సందేహాలు ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పకుండా దానికి సంబంధించిన కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాను. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. శ్రావణ మాసంలో వచ్చే అందరం చేసుకునే పండుగ, ముఖ్యంగా అక్క చెల్లెళ్ళు చాలా సంతోషించే పండుగ అంటే రాఖీ పండుగ. రాఖీ తీసుకొని అన్నదమ్ములకి కట్టడం. అసలు ఈ రాఖీ ఎక్కడ మొదలైంది, మనకేమైనా ఈ సంప్రదాయాల గురించి వీటి గురించి మొదలు కాకముందే పురాణాల్లోనే రాఖీ ఏదైనా ఉందా, ఎవరు ఎక్కువగా చేసుకోవాలి, ఏ విధంగా రాఖీ చేసుకుంటే శుభంగా ఉంటుంది ఆ ఇల్లు కానీ ఆ సోదరులు కానీ? రాఖీ అనేది రక్షా సూత్రం నుంచి మొదలైంది కదా. మనకి ఇంద్రుడికి సచీదేవి రక్షా సూత్రం కట్టిందిట. సచీదేవి ఎందుకు యుద్ధానికి వెళ్తున్నప్పుడు తను చేసిన వ్రతం నుంచి రక్షణ తీసి తన పతి బాగుండాలి, యుద్ధాన్ని గెలవాలి, విజయాన్ని పొందాలి అని రక్షాసూత్రాన్ని కట్టిందంట తగు దేవతని తలుచుకొని. అందువల్ల ఆయనకి విజయం సంపాదించడం వల్ల, ఆయనకి ఏం జరగకపోవడం వల్ల తనకి రక్షణ అనేది సిద్ధించింది. అందువల్ల రక్షాసూత్రం అనేది ఏర్పడింది. అందుకని మనం ఏదైనా హోమాలు చేసినా, వ్రతాలు చేసినా దాంట్లో ఏం చేస్తాం, తగు తోరాల్ని తయారు చేసి రక్షాసూత్రాలని కట్టుకుంటూ ఉంటాం. తర్వాతి కాలంలో ఏమైంది అని అంటే కనుక యముడు యమునాదేవికి, యమునాదేవి ఎప్పుడూ కూడా, యముడు బిజీగా ఉంటాడు, మనకు తెలియదే ఉంది, బాపులు బోల్డ్ మంది, పాపం యమద్వారం బాగా తెరుచుకుని ఉంటుంది, ఆయన ఫుల్ బిజీ, కావాల్సినంత పని ఉంటుంది ఆయనకి. చిత్రగుప్తుడికి పని, వీళ్ళకి పాపం ఫ్యామిలీ లైఫ్ ఏమన్నా ఉంటుందా? మనకి రోజులో ఒక గంట సేపు ఎక్కువ ఆపేస్తేనే మనం పని అయిపోతుంది. చాయడం చిట్టా విప్పడం, మనిషి వస్తూనే ఉంటాడు. ఏ క్షణం చచ్చిపోతాడనంటే ప్రతి క్షణం చచ్చిపోయే వాళ్ళే ఉన్నారు. ఏదో ఒక జీవి ఉంటుంది, అంటే మనిషే అవ్వక్కర్లేదు, రకరకాల జీవులు ఉంటాయి. అది ఏదైనా ఏదో ఒక జీవి అక్కడ వస్తూనే ఉంటుంది, వాటికి కావాల్సిన లెక్కలు రాస్తూనే ఉండాలి. అయితే యమునాదేవికి చాలా బాధ కలుగుతుంది, అసలు నువ్వు ఎప్పుడు రావు, ఎప్పుడు పట్టించుకో, ఎప్పుడు ఇచ్చేయు అని. కానీ వెళ్ళి ఆయన కంప్లైంట్ చేసి ఆయనకు ఒక రక్ష కడుతుందిట, నువ్వు రావాలి అని. అలా ఇది మొదలైంది అని అంటారు. ఓకే. ఒక్కొక్కళ్ళు దీనికి రకరకాల పరిభాషలు చెప్తూ వచ్చిన చాలా కథలు ఉన్నాయి దీంట్లో కూడా. దీంట్లో ఇది ఒక కథ. ఇది ఎక్కడ ఎక్కువగా చెప్పుకుంటారు అని అంటే కనుక నేపాల్ సైడ్ ఎక్కువగా ఈ కథను చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళ నార్త్ ఇండియా సైడు, జార్ఖండ్ ఇటంతా ఈ కథను ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు. ఇదేదో బాగుంది అనిపించింది నాకు కూడా, అందుకే నాకు అది చెప్దాం అనేది, అందరు చెప్పే కథ ఎందుకు అని. అయితే దీనిలో రాఖీ కట్టడం వల్ల ఏంటి అని అంటే కనుక ఇక్కడ ఉల్టా, స్త్రీ అబల అని కాదు, కానీ తన అన్ననో సహోదరుడు ఎవరైతే ఉన్నారో, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, అవసరమైనప్పుడు పిలిస్తే పలుకుతాడు. మీకెవరు పిలిస్తే పలకాలి? మీకు ఎప్పుడు కూడా రక్త సంబంధీకులు పిలిస్తే పలకాలి. అది పెద్ద వరం, లేకపోతే అదే పెద్ద శాపం. మీరు ఎవరినైనా చూడండి, గొడవలు అవుతూ ఉంటాయి ఫ్యామిలీస్లో, డబ్బులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, వీటి వల్ల గొడవలు అవుతూ ఉంటాయి. ఈ గొడవలైన వాళ్ళందరూ ఏదో ఒక విధంగా ఒక రకమైన మనోవ్యధిని అనుభవిస్తూ ఉంటారు. ఆ సమయంలో గొడవ పడతారు, అయిపోతుంది. కానీ ఇంటికి వెళ్ళాక ఎప్పుడు దీని గురించి ఆలోచిస్తూ రకరకాల చిత్రవదలు అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుకోవడానికి ఎవరు లేరే. చక్కగా ఇలా ఫోన్ చేయగానే పలికేవాడు ఫ్రెండ్ ఉన్నా కూడా అన్నీ చెప్పుకోలేరుగా. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళతోటి మనం షేర్ చేసుకున్నట్టుగా బయట వాళ్ళతో షేర్ చేసుకోలేము. అలా దానివల్ల ఏమవుతుంది అని అంటే కనుక వీళ్ళు ఈ పిలిస్తే పలికే నాథుడు లేని వాళ్ళు అవుతారు. అందుకని ఈ రక్షాసూత్రాన్ని ఎందుకు సోదరులకు ఏర్పాటు చేశారని అంటే, తల్లి తండ్రి లేకపోయినా, తాత ముత్తాతలు లేకపోయినా, ఆ సమవుజ్జీలు కదా, ఏజ్లో ఏదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు తేడా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఒకళ్ళు పిలిస్తే ఒకళ్ళు వచ్చేలాగా, ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్తే కనీసం బొట్టు పెట్టి మా ఇంటికి రామ్మా, నీకు పుట్టిల్లు ఉంది, నువ్వు రావచ్చు మా ఇంటికి అని చెప్తారని. కానీ ఇవాల్టి రోజున ఉన్న వదిళ్ళు కావచ్చు, లేకపోతే వేరే తమ్ముడు భార్యలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎందుకు వస్తుంది అంటారు వచ్చే ఒక్కరోజు కూడా. అదే నీ అన్న వస్తే, ఎక్కడైతే నీకు గుర్తింపు లభిస్తుందో, అక్కడ గౌరవం పెరుగుతుందో, అక్కడ లక్ష్మి నిలుస్తుంది. అందుకని ఈ అమ్మాయిని ఏమన్నారు, ఆ అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళిపోయినా, వేరే ఇంటి గృహలక్ష్మి అయినా
మా ఇంటి లక్ష్మి కింద ఆ రోజు ఆహ్వానం చేసుకుంటూ ఆ అమ్మాయితోటే బిందె పట్టిస్తాం మనం, ఆ అమ్మాయితోటే మంగళహారతి పట్టిస్తాం. ఎందుకు అని అంటే కనుక తన అన్న బాగుండాలని కోరుకుంటాడు. అదే తమ్ముడు ఏం చేస్తాడు, తమ్ముడు అన్నో అయితే ఏం చేస్తాడు, తన బావ బాగుండాలని కోరుకుంటాడు. బావ బాగుంటే నా అక్కనో నా చెల్లో ఎవరో ఒకళ్ళు చాలా సుఖంగా ఉంటుంది. అందుకని వాడు ఎప్పుడు తను బాగుండాలి అని కోరుకుంటాడు. ఆ కోరుకున్నందుకు అతను బాగుండాలి అని ఒక రక్ష కడతారు. అయితే అమ్మా ఈ రక్షాబంధనం ఎదురొచ్చి కట్టించుకోవచ్చా? అన్నయ్య చెల్లెల దగ్గరికి వచ్చి కట్టించుకోవటం కరెక్టే అంటారా? తప్పులేదు. ఓకే, ఏదైనా తప్పులేదు. ఎందుకు అని అంటే కనుక ఇవాళ కాలంలో ఇటైనా వెళ్ళొచ్చు అటైనా వెళ్ళొచ్చు. కాకపోతే అమ్మాయికి ఎప్పుడు బిజీగా ఉండి, పూర్వకాలంలో అమ్మాయిని అత్తగారింటికి తల్లిగారింటికి పంపించేవాళ్ళు కాదు. అత్తగారింట్లో ఉన్న పనులు కావచ్చు, వేధింపులు కావచ్చు, లేకపోతే సిస్టమ్స్ కావచ్చు, ఇలా ఏదో ఒక సంవత్సరంలో ఒక పండగ పేరునైనా ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావచ్చు అని చెప్పి పుట్టింటికి రావాలి అని పెట్టారనమాట. కానీ ఇప్పుడు అలాంటి వేధింపులు అయితే వాడినే చంపేస్తున్నారు కదా పాపం. రెండు ఉన్నాయమ్మా, ఈ రెండు సైడ్లు ఉన్నాయి, ఇటు ఉన్నారు అటు ఉన్నారు. అమ్మాయిల్ని చంపేసే వాళ్ళని చూస్తున్నాము, అబ్బాయిల్ని చంపేసే వాళ్ళని చూస్తున్నాము. అంటే ఇప్పుడు కొంచెం సమవుజ్జీలు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆడవాళ్ళు కూడా. ఇప్పుడే విప్లవం వస్తుంది, సెక్యూరిటీ కొంచెం పెరిగింది ఇప్పుడు. సోషల్ సెక్యూరిటీ పెరిగింది. సో దట్ మనం ఇప్పుడు కనీసం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే వచ్చి మనల్ని రక్షించే వాళ్ళైనా ఉన్నారు. పూర్వకాలంలో పోలీస్ స్టేషన్లు ఉండేవి కాదు, రక్షణ శాఖ ఉండేది కాదు, వ్యవస్థ ఉండేది కాదు, ఫోన్లు అసలే ఉండేవి కాదు. ఎవరైనా వెళ్ళి చెప్పాలి, ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికే పోనిచ్చేవాళ్ళు కాదు. బయట గుమ్మమే తెలియదు, ఇంకా అమ్మాయి ఎవరికి వెళ్ళి చెప్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు రక్షాబంధనం దగ్గరగా ఉన్న వాళ్ళైతే వాళ్ళు రావటం వీళ్ళు రావటం, ఖండాంతరాలు దాటి వెళ్ళిపోతున్నారు, వేరే కంట్రీస్లో ఉంటున్నారు. కానీ అన్నయ్యకి కట్టలేకపోతున్నానని చెల్లెలు బాధపడచ్చు. ఇక్కడ నుంచి రాఖీ పంపిస్తారు, అక్కడ ఎవరి చేత కట్టించుకోవాలి? ఇక్కడ నుంచి రాఖీ పంపిస్తే వాళ్ళకి ఆ ఖర్చే ఎక్కువ అవుతుంది నన్ను అడిగితే. అంటే ఖర్చుతో సంబంధం లేకుండా అక్కడ ఉన్న బాండింగ్ కూడా ఒకటి. అయితే దీంట్లో ఏంటి అని అంటే కనుక వాళ్ళకి అక్కడ ఏ అమ్మాయితోటైనా కట్టించుకోవచ్చు, లేదంటే ఏదైనా అబ్బాయితోటి కట్టించుకోవచ్చు. ఎవరో ఆంటీస్, పక్కింటి ఆంటీనో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, అమ్మ ఉంటే అమ్మ కట్టచ్చు. అందరికీ అమ్మలు ఉండరు కదా దగ్గర. పాపం పిల్లలు వెళ్తారు చదువుకోవడానికి, కొంతమంది ఉద్యోగాల కోసం అని వెళ్తారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటుంది, వాళ్ళ అమ్మాయి కూడా ఉండదు, వాళ్ళ కూతురున్నా కట్టించుకోవచ్చు. భార్య ఉన్న చెల్లి పేరు చెప్పి కట్టచ్చు, లేదంటే తన ఫ్రెండ్ని తన చెల్లి పేరుతోటి కట్టచ్చు. అంత మాత్రాన అమ్మాయి సోదరు అవుతుందని కాదు, వాళ్ళ చెల్లి పేరుతోటే తన కడుతోంది, ఎందుకంటే తన రాఖీ కాదు కదా అది. మా ఇంట్లోనే సమస్య వచ్చింది కాబట్టి పాప నేను అసలు కట్టను అంటుంది వాళ్ళ హస్బెండ్కి. కట్టమ్మ రాఖీ పర్లేదని వాళ్ళ చెల్లెలు పంపిస్తే నేను ఎలా కడతాను అంటుంది. ఇప్పుడు తను పంపించినా వీడికి చేతను కట్టాలి అంటే అదే సమస్య వస్తుంది. లేదు, ఎవరైనా కట్టచ్చు. ఎందుకంటే ఇక్కడ సచీదేవి విదేశాల్లో ఉండే వాళ్ళకి పంపించాలి. మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదలుగా ఇంద్రుడికి సచీదేవి కట్టింది. ఆమె సోదరైందా? భార్యే కదా. అందుకని ఇప్పుడు కనుక మనం ఒకళ్ళ పేరు చెప్పి చేస్తున్నాం అనుకోండి, నాకు సోదరుడు ఎలా అవుతాడు? వాళ్ళది నేను ఎవరికి చెందాలో వాళ్ళకి ఇస్తున్నాను అంతే. ఇప్పుడు మనం యజ్ఞంలో దేవతలకి హవిస్సులు వేస్తాం, అగ్నిదేవుడు తినేసి కూర్చుంటాడా? కాదు కదా. స్వాహ అనగానే ఆ స్వాహాదేవి ఏ దేవతకి సంబంధించిందో ఆ దేవతకి చేరవేస్తుంది. ఈవిడేంటి మధ్యవర్తిగా ఉంటుంది, కానీ అగ్నిదేవుడు మనకి సాక్షాత్తుగా ఎదురుగుండా ఉన్నాడు, ఈవిడేమో మనకు కనిపించకుండా అవి చేరవేస్తుంది. అలాగే ఇది ఏదైతే ఉందో అది వీళ్ళు కనిపించకుండా వాళ్ళు పంపించినా కూడా వీళ్ళు ఎవరిది సంబంధించిందో వాళ్ళకి చేరవేస్తున్నాడు. ఆ సమయంలో ఇతనే భగవానుడు. ఎందుకు అని అంటే కనుక సోదరుడు తండ్రితో సమానం, తమ్ముడు కానీ అన్న కానీ స్త్రీకి. అందుకని అన్నతో సమానం కాబట్టి వీడి తండ్రితో సమానం కాబట్టి వీడి బాధ్యతలు కూడా వీడు సరిగ్గా గుర్తించాలి. వీడు కూడా గుర్తించుకొని వాళ్ళ సిస్టర్ని అలాగే చూసుకోవాలి. రైట్. సో రాఖీకి సంబంధించి నిజంగా చాలా ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి రాఖీ కట్టేటప్పుడు ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ప్రతి ఇంట్లోనూ ఈ మధ్యకాలంలో విదేశాల్లో ఉండటం ఎక్కువైపోతుంది కాబట్టి ఎవరు కట్టాలి అన్న సమస్య వస్తుంది. అందరికీ వీడియోని షేర్ చేయండి, తప్పకుండా ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మళ్ళీ అమ్మని కలవాలి, మీరు తనతోనే ప్రత్యేకంగా మాట్లాడాలి, ఏదైనా జాతకాలకు సంబంధించి వాస్తుకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు, లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే అపాయింట్మెంట్ లభిస్తుంది. నమస్తే.